భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 38వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఏ పరిస్థితి ఎదురైనా సమాన భావంతో చూస్తూ యోగ సాధన చెయ్యి. అప్పుడే నువ్వు పరబ్రహ్మంలో ఐక్యమవుతావు, అంటే మోక్షం ప్రాప్తింపజేసుకుంటావు. ఆధ్యాత్మిక శక్తి ప్రబలంగా ఉన్న భక్తుడు ఉక్కులాగా దేనికి చెలించడు. సుఖదుఖాల పట్ల, లాభ నష్టాల పట్ల, జయాపజయాల పట్ల సమభావముతో, సమదృష్టితో స్థిరంగా ఉంటాడు. అది వ్యాపార విషయంలో అయ్యుండవచ్చు, స్వీయ నియంత్రణ విషయంలో వచ్చే మార్పులు కావచ్చు, ఆధ్యాత్మిక సాధనలో ప్రాప్తింపచేసుకునే సిద్ధుల విషయంలోనూ కావచ్చు. ఏ విషయంలో అయినా సరే కూటస్థ స్థితికి చేరుకొని ఆ స్థితిలోనే స్థితంగా ఉండే వరకు మన సమతుల్యతను, ఎరుకను కోల్పోకూడదు. అప్పుడే ఒక యోగిలో ప్రశాంతత నెలకొని, ఆ ప్రశాంతత ఎక్స్రే కిరణాలలాగా బాహ్యంగా కనిపించే అడ్డంకులు ఛేదించుకొని అందరిలోనూ నిగూఢంగా ఉన్న దైవాన్ని చూడగలుగుతాడు. ద్వంద్వత్వము నుండి ఏకత్వ స్థితిని పొందుతాడు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత 2వ అధ్యాయమైన సాంఖ్యము మరియు యోగము 38వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.